బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంచలన ప్రకటన చేశారు. త్వరలో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. నిన్న ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో ముఖ్య పార్టీ నేతలతో జరిగిన పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక లీక్ కావడంతో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 6 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వంటి పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అంటూ తీవ్రంగా స్పందించారు. నివేదికలో ఏదైనా అరెస్టులు జరిగే అవకాశం ఉన్నా పార్టీ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుగా చాటిచెప్పే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టు పనికిరాదని అన్నవాడు అజ్ఞాని అని ధ్వజమెత్తారు. కమిషన్ నివేదిక లోపాలు ఏంటి అని ఒకసారి పరిశీలన చేస్తే మీడియాకు లీక్ అయిన కమిషన్ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో తీరని అవకతవకలు చోటు చేసుకున్నాయని పేర్కొనబడింది. అప్పటి సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లు ప్రధాన బాధ్యులుగా రిపోర్టులో చర్చించబడినట్లు సమాచారం. నిపుణుల సూచనలు విని కూడా మంత్రివర్గం వాటిని అగౌరవపరిచి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లిందని కమిషన్ ఆరోపించింది. అధికారులు స్మితా సబర్వాల్, మురళీధర్ రావు లాంటి వ్యక్తులపై నిర్లక్ష్య ఆరోపణలు ఉన్నాయి. కేబినెట్ అత్యవసర భేటీ జరిగింది. దీని మీద కొన్ని కీలక నిర్ణయాలైతే తీసుకున్నారు. ఈ కమిషన్ నివేదికపై చర్చించేందుకు రాష్ట్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం అయింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికలో పేర్కొన్న అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలా లేదా అన్న అంశంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని ఆయన స్వయంగా చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక సంచలనంగా మారింది.